ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సందర్భంగా రాత్రి నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. చర్చిలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాత్రి 12 గంటల తర్వాత కేకులు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు క్రిస్మస్ కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వివిధ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖమ్మం సిఎస్ఐ చర్చిలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. చర్చి ఫాదర్ మంత్రులను ఆశీర్వదించారు. ప్రజలు సంతోషంగా ఉండేలా కరుణామయుడు యేసుక్రీస్తు దీవెనలు ఉండాలని మంత్రులు తుమ్మల, పొంగులేటి ఆకాంక్షించారు. ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కుటుంబంలో దీవించాలని ప్రభువుని మీరందరూ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎలా నమ్మి విశ్వసిస్తారో, ప్రభువు దీవెనలో ఎలా కోరుకొని ఆ ప్రభువు దీవెనలతో మనందరం చల్లగా ఉంటామని నమ్ముతారో నేను కూడా ప్రగాఢంగా నమ్ముతాను. ఆ నమ్మక ఫలితమే మొన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలిచ్చిన దీవెనలు, ఆశీస్సులు. స్థానికంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, నన్ను కానివ్వండి, ఈ ఉమ్మడి జిల్లా కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మా అందరినీ దీవెనలిచ్చారు. ఆ ప్రభువు కృపతోనే ఈనాడు మేము అందరం కూడా ఈ పొజిషన్లో ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ కి నూతన సంవత్సరానికి కూడా చాలా పెద్ద ఎత్తున ఇటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. వారిని కమిటీ సభ్యుల్ని, చైర్మన్ గారిని, సెక్రటరీ గారిని, అదే రకంగా ఫాదర్స్ ఉన్నారు, చాలా మంది పెద్దలు ఉన్నారు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటుగా అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో మీకు ఒకటి చెప్పదలుచుకున్నాం. ఏ దీవెనలతో, ఏ ఆశీస్సులతో ఈనాడు ఈ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందో, ఆ ప్రభువు దయతో, ఆ ప్రభువు ఆశీస్సులతో తప్పకుండా మంచి పరిపాలన ప్రజలకు ఇచ్చే శక్తిని మా మంత్రులందరికీ కూడా ఆ ప్రభువు కల్పించాలని, మీరందరూ కూడా మంచి పరిపాలన ఇచ్చే విధంగా ప్రేయర్ చేయాలని, చేస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరినీ అభ్యర్థి